క్రోధినామ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఈ విధంగా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిగిన వాళ్ళు సింహరాశిలో ఉంటారు. ఈ సంవత్సరము సింహరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14 ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరంత వరకు దశమ స్థానం గురువు సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా సప్తమ స్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా నుండి సంవత్సరంత వరకు అష్టమ ద్వితీయ స్థానమునందు తామ్రమూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారు. బృహస్పతి సంచారం సానుకూల ఫలితములను ఇస్తుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. పై అధికారుల ఆగ్రహము, అహంకారమును చూపించవలసి వస్తుంది. గోచారీత్యా దశమ గురుడు పీడను కలుగజేస్తారు. మూర్తివంతముచే గురుడు శుభుడు కాన క్రింది ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో మార్పు వస్తుంది. వీరికి సంవత్సరం ప్రారంభంలో కుటుంబ సౌఖ్యము లోపించుట, గృహ వాతావరణంలో సరిగ్గా లేకపోవట, ఇంట దొంగలు పడట వంటి దుష్ప్రయాలు కలగవచ్చును. తదుపరి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పురోగతం కలిగి విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు ప్రభుత్వం మరియు ప్రజల్లో సత్సంబంధాలు కలిగి ఉండటం వలన అనేక రకాలుగా లబ్ధి పొందుతారు. వైవాహిక జీవితం ఆశావాహంగా ఉండి కుటుంబ వృద్ధిని, సమాజంలో గౌరవం, ఆదరణ కలిగి ఉంటారు. రాజకీయ నాయకులకు ఎన్నికల్లో విజయం సాధించి అన్ని రకముల వ్యాపారస్తులకు రైసు మిల్ల గతం కంటే అనుకూలమైన సమయం. క్రిమి నిరాశకు విడి ఉత్సాహం వైపు నడుస్తారు. సింహరాశి కలత్ర స్థానమైన కుంభరాశిలో శని సంచారం కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. వైవాహిక జీవితం భార్య ద్వారా సంక్రమించిన ఆస్తులు, వ్యాధులు, ఇతరులచే తప్పులు వేలెత్తి చూపడం మరియు శత్రువుల సంబంధాలు మరియు భాగ్యస్వామి వ్యాపారాలు మొదలగునవి ప్రభావితం కలుగు చేస్తాయి. ఈ రాశి వాళ్ళు ప్రధానంగా గణపతికి అర్చన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి అర్చన చేసుకుంటే వాళ్ళకి ఉద్యోగంలో సంతానం మొదలగు వాటిలో రాణించగలుగుతారు. వీళ్ళు తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.